ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు త్యాగాలు చేశారు, పని చేశారు కాబట్టి, జెండా మోసారు కాబట్టి. వాళ్ళకు పాపం చాలామంది ఇంకా అడగటం లేదు మమ్మల్ని. అయినా ఇది మా ధర్మం, మా కర్తవ్యం. వాళ్ళని గుర్తించి మేము వాళ్ళని కాపాడుకోవాలి. అది జరుగుతుంది. ఐఎమ్ కాన్ఫిడెంట్. భద్రాచలంకి సంబంధించినటువంటి దాదాపు 850 ఎకరాల భూమి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన కొద్దిమంది ఆక్రమించుకుంటున్నారు. కొద్దిగా తెలంగాణకు సంబంధించిన భూములు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక వివాదాస్పదం అంటే రాములవారి భూముల్ని వాళ్ళు ఎత్తుకెళ్తున్నారు. దాన్ని కాపాడడానికి వెళ్ళినటువంటి యువపై దాడి చేశారు. దీన్ని ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచించాలనుకుంటున్నారు? అఫ్ కోర్స్ అండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇది స్వామివారి భూమి. నిజంగానే వాళ్ళు హైందవులను అనుకుంటే ఈ విధంగా వాళ్ళు చేయకూడదు. అసలు ఇది స్వామివారి భూమి. వాళ్ళు కృష్ణారామ అనుకొని అది వాపస్ ఇవ్వాల్సిందే. దానికోసం మేము పోరాడతాం. మీరు మర్చిపోయారు. అన్నిటికంటే మొదటిసారి నేనే చలో భద్రాచలం అని పెట్టి ఇక్కడ జేఏసీ వాళ్ళందరూ కూడా నిరాహార దీక్షలు చేస్తుంటే వాళ్ళందరినీ కూడా కలుపుకొని మేమందరం కూడా భద్రాచలం వెళ్ళటం జరిగింది విభజన అప్పుడు. అండ్ ఆ తర్వాత మేము పోరాడి ఆ 5 మండలాలు అవన్నీ కూడా మనకే కలవాలి. అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా చూస్తున్నారు. దీనికోసం మేమంతా పోరాడతాం. దెర్ ఈజ్ నో కాంప్రమైజ్.